మీ ఫ్రెండ్ నీ భవిష్యత్తుని నిర్దేశిస్తాడు, గుర్తుపెట్టుకోండి. మీకు మహాభారతం ఎంతమంది తెలుసు? మహాభారతంలో గొప్ప వీరులు ఎవరు చెప్పండి, 2 పేర్లు. అర్జునుడు, కర్ణుడు. మొత్తం ఎంటైర్ మహాభారతంలో ఇద్దరు అత్యంత శక్తివంతులు అన్నమాట. ఒక మాటగా చెప్పాలంటే అర్జునుడి కన్నా కర్ణుడికి ఎక్కువ శక్తులు ఉన్నాయి. కాకపోతే అర్జునుడితో జరిగిన యుద్ధంలో కర్ణుడు ఎందుకు ఓడిపోయాడు? 1 అధనం వైపు ఉండడం వల్ల, 2 చెడు సాంగత్యం వల్ల. అంటే తెలుసు సాంగత్యం అంటే తెలుసా? స్నేహం. ఎవరితో చేశాడు? దుర్యోధనతో స్నేహం చేశాడు. అలాగే యుద్ధం చేసే టైంలో, యుద్ధం చేస్తున్నప్పుడు కర్ణుడు రథం ఎవరు తోలేరు తెలుసా? శైల్య మహారాజ్ అని చెప్పి కర్ణుడు రథం తోలాడు. శైల్య మహారాజ్ అంటే ఆ రోజుల్లో, ఈ రోజుల్లో ఒక యుద్ధానికి వెళ్తారనుకో, మన దగ్గర ఉన్న బెస్ట్ వెపన్స్ ఏంటి? ఫైటర్ జెట్స్. ఆ రోజుల్లో రథాలు ఉండి, ఆ రథాలు తోలడంలో ఆ రోజుల్లో నిష్ణాతులు ఎవరో తెలుసా ప్రపంచంలోనే? 1 శ్రీకృష్ణుడు, 2 శల్య మహారాజు. అర్జునుడు తన రథసారథిగా ఎవరిని పెట్టుకున్నాడు? శ్రీకృష్ణుడిని. కర్ణుడు రథసారథి శల్య మహారాజు. యుద్ధం జరుగుతూ ఉంటే, ఎప్పుడైనా అర్జునుడు కష్టాల్లో ఉంటే, అర్జున నువ్వు యుద్ధం చేయగలవు, నువ్వు వాళ్ళని అవతల వాళ్ళని ఓడించగలవు, గెలవగలవు, నీకు ఆ శక్తి ఉంది, యుద్ధం చెయ్యి అని చెప్పి శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా అర్జునుడిని సపోర్ట్ చేస్తా ఉండేవాడు, ఎంకరేజ్ చేస్తా ఉండేవాడు. అట్ ద సేమ్ టైం కర్ణుడి యొక్క రథసారథి ఎవరు? శల్య మహారాజు. ఏం చెప్తా ఉండేవాడు? నీకు అర్జునుడితో యుద్ధం వేస్ట్, నువ్వు ఓడిపోతావు, నువ్వు అంత శక్తివంతుడు కాదు, నువ్వేంటి అర్జునుడిని గెలిచేద్దామనేనా, నీకు అంత సీన్ లేదు అంటూ ఉండేవాడు. ఎవరు? శల్య మహారాజు. ఏమైంది చివరికి? కర్ణుడు యుద్ధంలో ఓడిపోయాడు. దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? నీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, నీ మెంటర్స్ ఎవరైనా సరే, వాళ్ళు ఎప్పుడు కూడా నీలో శక్తిని గుర్తించి ఎంకరేజ్ చేస్తా ఉండాలి. అర్థమైందా? అరే మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా రాద్దామంటే ఎందుకు లేరా మనకు వస్తుందా, ఎందుకు లేరా వదిలేయండి వేస్ట్ అనేవాడిని ఎప్పుడు కూడా దగ్గర పెట్టుకోకూడదు, పక్కన పెట్టుకోకూడదు. మంచి అంబిషన్ ఉన్న వాళ్ళతో, క్రమశిక్షణ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి.